హలో ఎవ్రీవన్ 2023 టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి 30 బిట్స్ చూద్దాం. ఒక పిల్లవాడికి నివాస సమీప పాఠశాలలో 8వ తరగతిలో ప్రవేశం నిరాకరించబడింది. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాల చర్య సముచితంగా ఉందో లేదో తెలపండి. ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యకు అర్హత ఉన్నందున పాఠశాల ప్రవేశానికి నిరాకరించరాదు. సెకండ్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం విమర్శనాత్మక బోధన సమిష్టి నిర్ణయాలు తీసుకునేలా విద్యార్థులకు ఈ విధంగా వీలు కల్పిస్తుంది. బహిరంగ చర్చ, బహుళ అభిప్రాయాన్ని గుర్తించడం ద్వారా. థర్డ్ క్వశ్చన్, కింది వాటిలో భావావేశ అభ్యసనానికి ఒక ఉదాహరణ. ఇతరుల పట్ల అవగాహన, సానుభూతిని ప్రదర్శించడం. ఫోర్త్ క్వశ్చన్, గతంలో నేర్చుకున్న సమాచారాన్ని పునఃస్మరణ చేయుటలో కొత్త సమాచారం జోక్యం చేసుకున్నప్పుడు ఈ రకమైన విస్మృతి సంభవిస్తుంది. తిరోగమన జోక్యం. ఫిఫ్త్ క్వశ్చన్, అభ్యసన బదలాయింపులో అతి తక్కువ ప్రభావం చూపే కారకం. అభ్యసన సామగ్రిలో వైవిధ్యత. సిక్స్త్ క్వశ్చన్, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐఈపి అనేది ఈ విద్యా ఉపగమం. తరగతి గదిలో ఉన్న ప్రత్యేక అభ్యాసకులందరి అవసరాన్ని తీర్చడానికి సాధారణ బోధన పర్యావరణ రూపకల్పనే లక్ష్యం. సెవెంత్ క్వశ్చన్, ఒక పిల్లవాడు పడిపోవడం, లేవడం, నడవడం, మరలా పదే పడిపోవడం, లేవడం ద్వారా నడకను నేర్చుకుంటాడు. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం సంచిత. ఎయిత్ క్వశ్చన్ చూడండి, పియాజే ప్రకారం సాంశీకరణ అంటే కొత్త సమాచారాన్ని ఇప్పటికే ఉన్న మానసిక స్కీమాలతో చేర్చడం. నైన్త్ క్వశ్చన్, అనిర్దేశక మంత్రణ ఉపగమం కార్ల్ రోజర్స్. 10th క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల వికాసానికి సంబంధించి ప్రవర్తన, ఆసక్తి, మూర్తిమత్వం, స్థూల, సూక్ష్మ, చలనాత్మక సామర్థ్యాలు, అభ్యసనం మొదలైన విభిన్న అంశాలను అంచనా వేశాడు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల వికాసాన్ని ఈ రంగాలలో మదింపు చేస్తున్నాడు: సంజ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ. 11th క్వశ్చన్, విభిన్న ఆలోచన లక్ష్యం. సమస్యకు బహుళ పరిష్కారాలు లేదా ఆలోచనని సృష్టించడం. 12th క్వశ్చన్, కింది వాటి నుండి స్పష్టమైన మరియు స్థిరమైన నియమాలతో పాటు అధిక స్థాయి ఆప్యత మద్దతుతో కూడిన తల్లిదండ్రుల పెంపక శైలి బాధ్యతాయుత. 13th క్వశ్చన్, ఒకరి స్వంత ఆలోచనలు, అనుభవాల స్వీయ ప్రతిబింబాలను పరిష్కరించుకునే పద్ధతి అంతర్పరిశీలన పద్ధతి. గెస్టాల్ట్ సైకాలజీ అభ్యసన ఉపగమనం. సమాచారాన్ని మొత్తంగా గ్రహించి వ్యవస్థీకరించడం. 15th క్వశ్చన్, విద్యా ప్రణాళిక దీన్ని సూచిస్తుంది. భావనలను, అంశాలను తిరిగి సందర్శించి కాలక్రమేణా నిర్మించబడాలి. 16th క్వశ్చన్, బోధన ప్రణాళికలో ఈ అంశాలు ఉండవలసి ఉంటుంది. లక్ష్యాలను నిర్దేశించడం, విషయాన్ని ఎంచుకోవడం, అభ్యసన అనుభవాలను నిర్వహించడం. 17th క్వశ్చన్, ఉత్తమ ప్రణాళిక కలిగిన పాఠం ఉపాధ్యాయులకు ఇలా సహాయపడుతుంది: విద్యార్థుల నిమ్నకైన అభ్యసనాన్ని సులభతరం చేయుటకు. బోధనలో మంచి ఫెసిలిటేటర్ లక్షణం: విద్యార్థుల వ్యక్తిగత అవసరాలని అవగాహన చేసుకొని సహానుభూతిని చూపించుట. 19th క్వశ్చన్, వైగాట్స్కి ది జోన్ ఆఫ్ ఫ్రామెక్సికల్ డెవలప్మెంట్ జెడ్పీడి భావన దీనిని సూచిస్తుంది: పిల్లవాడు స్వతహాగా చేయగలిగే దానికి, పెద్దవారి సహాయకంతో చేయగలిగే దానికి మధ్య వ్యత్యాసం. ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వరకు ఉండే మనోసాంఘిక దశ ప్రధాన సంఘర్షణ లక్షణం: చొరవ వర్సెస్ అపరాధం. 21 క్వశ్చన్, శైశవంలో శారీరక, చలనాత్మక వికాస లక్షణం: పాకడం, పట్టుకోవడం, స్థూల, సూక్ష్మ, చలనాత్మక నైపుణ్య వికాసం. 22 క్వశ్చన్, ఒక 7వ తరగతి విద్యార్థి పాఠశాల నియమాలతో తృప్తి చెందనప్పటికీ సామాజిక నిబంధనలను పాటించుటకు పాఠశాల నియమాలను అనుసరిస్తున్నాడు. ఈ విద్యార్థి కోల్బర్న్ నైతిక వికాసంలోని ఈ స్థాయిలో ఉన్నాడు. సాంప్రదాయ. 23 క్వశ్చన్ చూడండి, ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 అంటే రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్. 24 క్వశ్చన్, ప్రకల్పన ఆధారిత అభ్యసనం విద్యార్థుల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తుంది: ప్రామాణికమైన వాస్తవ ప్రపంచ పరిస్థితులలో జ్ఞానాన్ని పెంపొందించుకొని అన్వయించుట. 25 క్వశ్చన్, కింది వానిలో పిల్లల అధ్యయన అలవాట్లను పెంపొందించే స్టేట్మెంట్ను గుర్తించండి. అధ్యయన షెడ్యూల్ను తయారు చేసుకొని యథావిధిగా అమలు చేయడం. 26 క్వశ్చన్, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో
అభ్యసనాన్ని వ్యవస్థీకరించుటలో ప్రాథమిక దృష్టి దీనిపై ఉంటుంది. ఉపాధ్యాయుని నుండి స్పష్టమైన బోధన మార్గదర్శకత్వంను అందించడం. ఈ కింది స్టేట్మెంట్లో వికాసం గురించి సరైన దాన్ని గుర్తించండి. జీవితకాలం వికాసం జరుగుతూ ఉంటుంది. 28 క్వశ్చన్ పావ్లో సాంప్రదాయ నిబంధన ప్రయోగాలలో నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఆహారం. విస్మృతి అంటే మర్చిపోవడం. విస్మృతి అనే అంశంపై పరిశోధన చేసిన వ్యక్తి ఎబ్బింగ్హౌస్. 30 క్వశ్చన్ సంసిద్ధత సూత్రం ఇలా పేర్కొంటుంది. వ్యక్తులు వికాసపరంగా సంసిద్ధమైనప్పుడు వారు ఉత్తమంగా అభ్యసిస్తారు. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.